వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ బ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ గరపల్లి గ్రామంలో మనం ఉన్నాం. మొన్న గాలిపులకు కానివ్వండి, గాలిలకు కానివ్వండి, ఈ మక్క అనేది పూర్తిగా నీలం. ఇలా ఎందుకు అయిందని అంటే, ఎప్పుడైతే మనం వర్షాకాలం పొలం అయిపోయిన తర్వాత వెంటనే అంటే ఈ దారాలు బట్టి ఇత్తులు పెట్టడం వల్ల, ఈ బోయ కొట్టుకుంటా ఇది ఇత్తులు పెట్టడం వల్ల దీనికి ఈ కర్రకు అనేది కింద అనేది సపోర్ట్ లేకుండా అయిపోయింది. చూడండి, ఈ మక్క అనేది చూడండి మొత్తం ఏం లేకుండా కింది దాకా ఎట్లా పడిపోయిందో. దీని ద్వారా రైతుకి ఇది చాలా వరకు ఒక 2 ఎకరాల దాకా ఏం లేకుండా నష్టమని చెప్పుకోవచ్చు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా అంటే, మనం ఎప్పుడైతే సీడింగ్ పెడుతున్నామో అప్పుడు ట్రాక్టర్ తోటి బోయ లెక్క కొట్టి సీడింగ్ అనేది పెట్టుకుంటే మళ్ళీ మనకు వడగాడుపులైనా ఏదైనా వర్షం పడ్డప్పుడు ఈ తేమకు అనేది అది స్టెబిలిటీగా కర్ర నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. అలా అయితే మనకు ఎంత గాడు పెట్టినా దాదాపు అనేది ఈ కర్ర అనేది పడదు. ఇలా చూసుకున్నట్టయితే ఇలా పెట్టడం వల్ల మనం ఒక బోయ కొట్టడం ఖర్చు తగ్గుతుందని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చూసినట్టయితే 2 ఎకరాల వరకు మన చేతికి ఏం చేతికి రాని పరిస్థితి. ఇది ఇప్పుడు దాదాపు కర్ర అనేది పాలు పోసే టైంలో ఉంది. ఇది ఇక ఇంతే, దీనికి మించి ఇది కంకి కూడా అవ్వదు. మళ్ళీ కంప్లీట్గా కర్ర అనేది ఇరిగింది కాబట్టి ఇది మనకు చాలా వరకు నష్టం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సూచనలు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మొక్కజొన్న రైతులు చాలా వరకు నష్టపోతారు. ఈ సూచనలైనా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం మొక్కలు అనేది అధిక దిగుబడిలో తీసుకోవచ్చు. ఈ చిన్న అజాగ్రత్త వల్ల రైతు చాలా వరకు నష్టపోయిండు. ఈ మొక్కలో చూసుకున్నట్టయితే మనం ఈ కర్ర అనేది ఇది మనం లైన్లు బట్టి పెట్టుకోవడం జరిగిందండి. ఈ మొక్క అనేది దానివల్ల ఈ కర్ర ఎప్పుడైతే దీని పక్కపొండి మట్టి లేకుండా బోయ లేకుండా ఉంటుందో ఈ కర్రకు అనేది సపోర్టింగ్ ఉండదు. సపోర్టింగ్ లేనప్పుడు ఇది ఎప్పుడైతే గాడిపస్తుందో అది సడన్గా అనేది మొక్క అనేది పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఒక బోయ లెక్క కొట్టుకొని సీడింగ్ అనేది పెట్టుకుంటే మళ్ళీ మనం అప్పుడు ఆ మందు కానివ్వండి ఏది కానివ్వండి వేసుకున్నట్టయితే అది కర్ర అనేది ఇట్లా బోయలకు అనేది కరెక్ట్ పట్టుకొని మనకు చాలా బాగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదొక చిన్న చిట్కా కానివ్వండి, లేదంటే అజాగ్రత్త వల్ల ఇప్పుడు దాదాపు 2 నుంచి 3 ఎకరాల వరకు ఈ రైతు నష్టపోయాడని చెప్తున్నాను. ఇటువంటి అజాగ్రత్తలు చేసి రైతులు నష్టపోవద్దని. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్